అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'తండ్రి రుణం'. రచించిన వారు జయంతి గారు. కథలోనికి వస్తే ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఐసీయూ వార్డులో ఉదయం 8 గంటల సమయం అవుతుంది. డాక్టర్ అప్పుడే రౌండ్స్కు వచ్చి వెళ్ళిపోయాడు. రాత్రంతా మెలకుగా ఉండి తండ్రి ఆయాసం చూడలేక ట్రీట్మెంట్ కోసం డాక్టర్ల చుట్టూ తిరుగుతూ అలసి పాలిపోయిన ముఖంతో చిక్కి శల్యమైన కొడుకు రఘు వంశను తండ్రి చంద్రవంశ్ దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. వినపడినట్లుంది. ఒరే నాన్న, బాబు ఇలా ఓసారి రా అన్నాడు ఆయాసపడుతూ. గొంతు పెకలించుకుని చేతిని పైకి లేపి తన కొడుకు వైపు చూపించి పిలుస్తూ చంద్రవంశ్. బయటకు చూస్తున్న రఘు తండ్రి గొంతు విని, ఏంటి నాన్నగారు, ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది? పొద్దున్నే డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు. మీరు ఆయాసపడుతుంటే నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అంటూ మంచం పక్కనే ఉన్న కుర్చీ లాక్కుని కూర్చుంటూ మళ్ళీ అన్నాడు కొడుకు చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆపేక్షగా చూశాడు తండ్రి. ఏంటి నాన్న, అప్పుడే లేచారు? వేడిగా టీ తాగుతారా? పోసివునా? ఏమైనా తినాలనిపిస్తుందా? చెప్పండి నాన్నగారు, తీసుకుని వస్తాను అన్నాడు రఘువంశ్. కొడుకు చేతులు మరి కాస్త గట్టిగా నొక్కి కళ్ళ నిండా నీళ్లు నింపుకుని జీరబోయిన గొంతుకతో, రఘు, నేను బతుకుతానా అన్నాడు. ఆ అనుమానం ఎందుకొచ్చింది నాన్న? మీకేం కాదు. డాక్టర్ ట్రీట్మెంట్ మరి కొన్నాళ్ళు తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది అన్నాడు. అయినా మీకు ఆ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మీకు నేనున్నాను. ఇక్కడ డాక్టర్లతో కాకపోతే అమెరికా నుండి పెద్ద డాక్టర్లను పిలిపించమన్నాను. దానికి వాళ్ళు అవసరం రాదులేండి అని చెప్పారు అన్నాడు రఘు. తండ్రి కంటి నిండా నీళ్లు పెట్టుకుని కొడుకు వైపు దీనంగా చూడసాగాడు. ఎందుకు నాన్న కన్నీళ్ళు అన్నాడు రఘు. మీ అన్నా వదినలు అక్కలు అందరూ వచ్చారుగా? వచ్చారు నాన్న. ఇక్కడ ఎక్కువ జనాలు నిలబడవద్దని వార్డ్ బాయ్ అందరినీ బయటకు పంపేశాడు. నేను వాళ్లను లోపలికి పంపి నేను బయటే నించున్నాను. అయినా మీతో మాట్లాడటానికి వచ్చారుగా, మీరు మాట్లాడలేదా నాన్న? ఏమన్నారు అన్నాడు ఆత్రంగా రఘు. వచ్చారు బాబు, బొంగురు పోయిన కంఠంతో అన్నాడు చంద్రవంశ్. నాతో పత్రాలపై సంతకాలు పెట్టించుకుని వెళ్ళిపోయారు. ఏం పత్రాలు? నాకేం చెప్పలేదే. పవర్ ఆఫ్ పటాని పై నా సంతకాలు. వ్యాపార లావాదేవీలు చూడటం చాలా కష్టంగా ఉందట. ప్రతి దానికి నా సంతకాలు అవసరం వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడికి రావటానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని. మీ పెద్దన్న తన పేరుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఓ అలాగా? అది కూడా నిజమే కదా. మనం ఇంకా నెల రోజులు ఇక్కడే ఉండవలసి రావచ్చు. అప్పటిదాకా మన వ్యాపారాలు దెబ్బతినవు. అన్ని విషయాలు అన్నయ్య చూసుకుంటాడు. ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు రఘు. డాక్టర్ ఏం చెప్పి ఉంటాడో నాకు తెలియదనుకున్నావా? నా ఆరోగ్య పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. కీమోథెరపీ తీసుకోవటం వల్ల నా శరీరం చాలా సున్నితంగా తయారైంది. ఏదీ తట్టుకోలేకపోతుంది అనుకున్నాడు మనసులో. ఈ బాధపడే కన్నా చావు తొందరగా వస్తేనే ఉపశమనం కలుగుతుంది అని మనసులో అనుకునే మాట బయటకే అన్నాడు తండ్రి. అంత మాట అనకండి నాన్నగారు. ఏదైనా రోగం వచ్చినప్పుడు ఊరికినే తగ్గుతుందా? దానికి కావలసిన చికిత్స తీసుకోవటం ద్వారా తగ్గుతుంది అన్నాడు. మీరు చిన్నప్పుడు ఒక్క మాట అనేవారు, గుర్తుందా? ఏంటని కొడుకు వైపు చూశాడు చంద్రవంశ్. మాలో ఎవరికైనా జ్వరం వస్తే మీ జ్వరం నాకొచ్చినా బాగుండేది, బాధ నేను పడేవాడిని అనేవారు. ఆ విషయం ఇంకా గుర్తుందా అన్నట్లు చిరునవ్వు నవ్వాడు. బాధ నేనే పడేవాడిని. మీ ఆయాసం నేను తీసుకునే అవకాశం ఉంటే కాస్త భాగం పంచుకునేవాణ్ణి కదా నాన్న. అలాంటి అవకాశం లేదు అని రఘు అనకముందే కొడుకు నూరు మూసేశాడు చంద్రవంశ్. అలాంటి కోరికలు కోరవద్దు బాబు. ఇలాంటి వ్యాధి పగవాడికి కూడా రాకూడదు. కొడుకు నోరు మూస్తూ అన్నాడు. మరి మీరు అలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోండి. ప్రశాంతంగా ఉండండి. మీకు నేనున్నాను. ఏం కావాలన్నా నాకు చెప్పండి. మీరు పూర్తిగా కోలుకోవటమే నాకు ముఖ్యం అన్నాడు రఘు. చంద్రవంశ్కు 9 మంది సంతానం. అందులో 4 కుమారులు. అందరినీ పెంచి పెద్ద చేసి అందరికీ పెళ్ళిళ్ళు చేశాడు. తన తండ్రి ఇచ్చిన ఆస్తిని 4 చేశాడు.
తరగని ఆస్తిపాస్తులు ఉన్నాయి. తన పిల్లలకందరికీ ఏ లోటు లేకుండా పెంచాడు. కూతుళ్లకు కూడా బాగానే ముట్టజెప్పాడు. పిల్లలందరూ కూడా తండ్రిని చాలా గౌరవించేవారు. నాన్నగారు అంటూ తన వెంటే తిరుగుతూ తనను కాదని ఏ పని చేసేవారు కాదు. తన అదృష్టానికి తానే మురిసిపోయేవాడు చంద్రవంశ్. కొన్ని నెలల క్రితం హఠాత్తుగా ఆరోగ్యం పాడైంది. దగ్గు వచ్చినప్పుడు నోట్లో నుంచి రక్తం పడటం జరిగింది. మొదట వేడి చేసిందేమో అనుకున్నారంతా. ఎందుకైనా మంచిదని పరీక్షలు చేయించారు. రిపోర్టులో బ్లడ్ క్యాన్సర్ సెకండ్ స్టేజ్ అన్నారు. హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. జాయిన్ చేసిన తర్వాత ఒక్కరూ మళ్ళీ తిరిగి చూడలేదు. ఎలా ఉందో అని కనీసం అడగలేదు. దాదాపుగా 6 నెలల తర్వాత ఈరోజే వచ్చి పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారు. నేను వాళ్లను గుండెలపై మోశాను. తెలివైన వారిని ఎంతో గారాబంగా పెంచాను. ఎవరి వ్యాపారాలు వారుకున్నాయి. ఏం తక్కువ చేశానని? తలుపు బయట నిలబడిన కోడళ్ళు మాత్రం బయట నుండే చూసి భర్తలు బయటకు వెళ్ళాక మావయ్యను ఇక్కడే ఉంచటం మంచిది. మన పిల్లలు చిన్నవాళ్ళు, ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పటం ఆయన చెవిలో పడింది. చంద్రవంశ్ మనసు చివుక్కుమంది. తమది పెద్ద బంగళా. ఏదో ఒక గదిలో తనకు చోటు దొరకదా? అయినా రఘు ఒక్కడే ఎంతకాలం ఉంటాడిక్కడ? అమాయకుడు, ఏమీ తెలియదు అని ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు వాడికి. వాడు కూడా ఇంతవరకు ఏమీ అడగలేదు. తన కోసం డిఎస్సి పరీక్ష కూడా వదులుకొని ఇక్కడే ఉన్నాడు. వాడి పరీక్ష వరకైనా మేము చూసుకుంటాం, మాకు బాధ్యత ఉంది అని ఆలోచించటం లేదు వీళ్ళంతా అనుకున్నాడు. రఘు నా దగ్గరే ఉండి ఎంతో ధైర్యం చెప్తున్నాడు. కానీ ఎక్కడో నిరుత్సాహం, బాధ. వీడికేమీ చేయలేదు. చదువులో వెనకబడి ఎవరు ఏది చెప్తే ఆ పని చేసేవాడు. అందరూ రఘును తమ తమ పనులకు పనివాడిలా వాడుకునేవారు. ఎవరిని పల్లెత్తు మాట అని ఎరుగడు. అందరూ అంటే అనొచ్చు. తను కూడా అలాగే చేశాడు కదా. అందరినీ సమానంగా చూడలేకపోయాను. మిగతా కొడుకులు కోడళ్ళు ఎలాగోలా బ్రతుకుతారు. ఆ ధైర్యం ఉంది. వీడి జీవితం ఎలా? నేను ఎంత బాధ పెట్టినా వీడికి నా పైన కనీసం కొంచెమైనా కోపం లేదా? ఏమీ జరగలేదన్నట్లు ఎంత ప్రేమగా ఉంటున్నాడు అనుకున్నాడు చంద్రవంశ్. నాన్న, నాన్న, ఏమాలోచిస్తున్నారు? చెప్పండి. పాలు బ్రెడ్ ఉంది, కాస్త తిందురు గాని లేవండి అనే రఘు మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు చంద్రవంశ్. 2 బ్రెడ్ ముక్కలు తినిపించి కాస్త పాలు తాగించి పడుకోబెట్టాడు. మీరు పడుకోండి నాన్న, డాక్టర్ గారు పిలిచారట. ఏంటో కనుక్కుని వస్తాను అని వెళ్ళాడు. ఏంటి డాక్టర్ గారు పిలిచారట? డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళి అన్నాడు రఘువంశ్. వచ్చారా రఘు? నేను చెప్పేది శాంతంగా వినండి. రాత్రి చేసిన టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి. మీ నాన్నగారు చివరి స్టేజ్లో ఉన్నారు. 1 వారమో 15 రోజులో చెప్పలేం. వారిని ఇంటికి తీసుకుని వెళ్ళి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండే విధంగా చూసుకోండి అన్నాడు డాక్టర్ రవి. ఏమంటున్నారు డాక్టర్ గారు? అంత మాట అనకండి. ఎలాగైనా మా నాన్నగారిని బతికించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు రఘు. అలా కాదు రఘు, మా శాయశక్తులా ప్రయత్నించి చూసాం. మీరు కూడా చూశారుగా. గుండె నిబ్బరం పెంచుకోండి. మీరెప్పుడైనా తీసుకుని వెళ్ళొచ్చు. కానీ ఆయనకు అనుమానం రాకుండా చూడండి. ఇంకా చేసేది లేక వెనుదిరిగాడు రఘు. చాలాసేపు హాస్పిటల్ బయట చెట్టు కింద కూర్చుని ఏడ్చి తనను తాను సముదాయించుకుని ముఖం కడుక్కుని లోపలికొచ్చాడు. డాక్టర్ ఏమన్నాడు రఘు అంటూ కొడుకును అడిగాడు తండ్రి. ధైర్యం తెచ్చుకుని గొంతు సవరించుకుంటూ, అదే నాన్న, రాత్రి టెస్ట్ చేశారు కదా, రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు కోలుకుంటున్నారట. ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రతి నెల పరీక్ష కోసం తీసుకుని రండి అన్నారు. మరి మీరేమంటారు? ఇంటికెళ్దామా? మరో 2 రోజులు ఉందామా అన్నాడు రఘు. అవునా, వెళ్ళమన్నాడా? అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడెందుకు? ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళాలా అనిపిస్తుంది. ఒక క్షణం కూడా వద్దు అన్నాడు చంద్రవంశ్. ఇంటికెళ్ళగానే వెంటనే రఘుకు ఏదైనా చేయాలి అని మనసులో అనుకున్నాడు. ఇంటి ముందు కారు ఆగగానే చంద్రవంశ్ మనసు ఉద్విగ్నతకు లోనయ్యింది. బయట వరండాలోని గదిలో పడక ఏర్పాటు చేశారు. 4 రోజుల పాటు బాగానే ఉన్నాడు. శ్రాద్ధకర్మలు పూర్తయ్యాయి. దినవారాలు అయ్యాక ఇల్లంతా శుభ్రం చేస్తున్నారు. తండ్రి పడక బట్టలు సర్దుతూ ఉంటే తలగడి కింద ఒక ఉత్తరం కనిపించింది. ఆతృతగా విప్పి చూశాడు రఘు. అందులో ఇలా ఉంది.
ప్రియమైన రఘువంశ్కు నీ తండ్రి ఆశీస్సులతో వ్రాయినది ఏమనగా, నీ భవిష్యత్తు కోసం రాసే డిఎస్సిని కూడా వదిలిపెట్టి నాకే సేవ చేశావు. నీది ఎంత మంచి మనసు నాన్న. చిన్నవాడివైపోయావు, లేకపోతే నీ కాళ్ళు మొక్కేవాడిని. నీకు చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ న్యాయం చేయలేకపోయాను. ఇంటికొచ్చాక నీ బ్రతుకు తెరువు కోసం నీ పేర ఏదైనా రాద్దామనుకున్నాను. నా వల్ల కోల్పోయిన ఉద్యోగం ఏదైనా వ్యాపారం చేసి బాగుపడతామనుకున్నాను. ఇంటికొచ్చాక చూస్తే అంతా తారుమారయ్యింది. ఆస్తులన్నీ మీ అన్న వదినల పేర చేసుకున్నారు. ఇదేంటని అడిగితే, ఈరోజు రేపో పోతావు, ఇంకా నీకు ఈ ఆస్తులెందుకు అన్నారు. ఏడుపొచ్చింది రఘు. నాకు బాగా బుద్ధొచ్చింది. నీకిప్పుడు నా ఆశీస్సులు తప్ప ఏమీ ఇచ్చుకోలేనని పరిస్థితుల్లో ఉన్నాను. నేను జన్మనిచ్చిన ఒక్క కారణంతోనే చివరి క్షణాలను ఆనందంగా గడిపే విధంగా చూసుకుని తండ్రి రుణం తీర్చుకున్నావు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు కడుపున పుడతాను. ఈ జన్మకు ఇంతే. నేను ఏ లోకంలో ఉన్నా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను. జాగ్రత్తగా ఉండండి. నన్ను క్షమిస్తావు కదూ? ప్రేమాశీస్సులతో మీ నాన్నగారు. నాన్నగారు, మీ ఆశీర్వాదం ఉంటే చాలు. నాన్న, ఆస్తులెందుకు? నేను చేసిన సేవల వల్ల మీరు సంతృప్తిగా ఉన్నారు. నాకు అది చాలు. మీ నోటితో మీరే అన్నారు, తండ్రి రుణం తీర్చుకున్నానని. ఆ తృప్తి చాలుదా నాన్న? నా జీవితం అంటారా? నాకేం అంగవైకల్యం లేదు. నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి. ఎలాగైనా స్థిరపడతాను అంటూ కన్నీళ్లు తుడుచుకుని లెటర్ మడిచి ఒక్కసారి ముద్దు పెట్టుకుని తన బీరువాలో భద్రంగా దాచుకున్నాడు రఘు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.